హాయ్ గైస్, ఈరోజు మనం టమాటో ఆలుగడ్డ బఠానీ కర్రీ చేసుకున్నాను. బఠానీ, ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని కలిమాకు పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. మనకు ఎంత కావాలంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇదిగోండి ఆయిల్ వేడెక్కాక కలిమాక్ వేసుకోవాలి. చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మిర్చి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి గైస్, మా పిల్ల నేను కుకింగ్ చేస్తుంటే నా వెనుకనే ఉంటుంది. ఇల్లు కాదండి ఇది. చూడండి, అన్నీ బయటకు తీసేసేస్తుంది. చూడండి, అటు చూడండి, అన్నీ ఒక్కటి ఉండనియదమ్మా. తల నొప్పి వస్తుంది. నిన్ననే ఎత్తి పెట్టాలి. ఏం చేయాలో ఏందో ఈ పిల్ల దగ్గర. ఇదిగోండి, ఇలా ఉల్లిపాయ మగ్గాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. వేసుకొని ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అందులో టమాటో వేసుకోవాలి. టమాటో మంచిగా మగ్గనిచ్చి మగ్గిన తర్వాత దాంట్లో బఠానీ వేసుకోవాలి. ఇలా బఠానీ వేసుకొని మగ్గనిచ్చి దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్, కారం, తర్వాత పసుపు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలి. దానికి మొత్తం మసాలా పట్టేలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్నాక కొంతసేపు పక్కన పెట్టి కస్తూరి మెంతి వస్తుందిగా, అది వేసుకోవాలి. ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ అండి, అయిపోతే చాలు. 3 విజిల్స్, ఒక విజిల్ వచ్చింది. 3 విజిల్స్ వచ్చి ఓపెన్ చేయండి. అంతే గాయ్స్, దగ్గరకు అవుతుంది కూర. అంతే, ఇలా నూనె మొత్తం పైకి రావాలి. చాలా బాగుంటుంది గాయ్స్. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి గాయ్స్. బాయ్.